హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫంక్షన్ వీడియో ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు కదండి. ఫైనల్లీ ఫంక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఫంక్షన్ రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే అలా బయటకు వచ్చాను. ఇక్కడ వంటలు స్టార్ట్ చేశారు. ఫస్ట్ అన్నయ్య ఫంక్షన్ హాల్లో పెట్టుకుందామని అనుకున్నాడండి. ఇంటి దగ్గరే చాలా ప్లేస్ ఉంది కదా, ఫంక్షన్ హాల్ ఎందుకు అని అందరూ అన్నారని ఇంకా ఫంక్షన్ ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. ఫస్ట్ పెద్దన్నయ్య అనుకున్నది వేరండి. మీకు పక్కన గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అక్కడ నందు తల్లికి స్టేజ్ లాగా వేసి అక్కడ కూర్చోబెట్టి ఆ ముందు భోజనాలు పెడదాం ఇలా అనుకున్నాడు అనమాట. అయితే హల్దీ రోజున వర్షం పడింది కదండి. వర్షం పడితే ఇంకా అదంతా కింద మట్టి మట్టిగా ఉంటుంది కదా. ఒకవేళ వర్షం పడినా ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఈ విధంగా రోడ్ పైనే మళ్ళీ సెట్టింగ్ అవి చేంజ్ చేసేసారనమాట. ఈ భోజనాలన్నీ లాస్ట్లో వంటలు, మధ్యలో భోజనాలు అండ్ ఆ స్టార్టింగ్లో నందు తల్లి కూర్చోవడం కోసం స్టేజ్ అవి ఏర్పాటు చేశారనమాట. ఒకవేళ వర్షం పడినా ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఇలా చేశారు. ఫంక్షన్ అయితే చాలా అందంగా జరిగిందండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకిక్కడ మేమందరం ఫంక్షన్కి రెడీ అవుతున్నాం. నాకు ఇక్కడ శారీ డ్రాపింగ్ చేస్తుంది కదండి, తన పేరు రాణి. మా పెద్ద వదిన వాళ్ళ ఇంటి దగ్గరే పై పోర్షన్లో ఉంటారు. నందుని రెడీ చేయటం, నందుకి జడలు వేయటం ఇవన్నీ కూడా తనే చేసింది. చాలా బాగా రెడీ చేసింది. నేను వేసుకున్న శారీ ఆల్రెడీ మీకు తెలుసు కదండి. యూపీలో ఉన్నప్పుడు ఆ శారీకి కుచ్చులు అవి కూడా కట్టాను. ఫంక్షన్లో ఇదే శారీ వేసుకుంటాను అని చెప్పాను కదండి. అయితే ఆ శారీ మీద బ్లౌజ్ కుట్టించుకున్నాను. అది అస్సలు కుదరలేదండి. దానికి మగ్గం వర్క్ చేయించాను. బ్లౌజ్ కుట్టడం అస్సలు కుదరలేదు. షోల్డర్ దగ్గర జారిపోతూ నాకైతే చాలా అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇంకా అలాగే కొంతసేపు ఉంచుకుని ఇంకా కొంతసేపటి తర్వాత ఆ శారీ తీసేసి వేరే శారీ అయితే వేసుకున్నాను. ఇంకిక్కడ మా నందు తల్లిని అందంగా రెడీ చేసేసాం. రెడీ అయిన తర్వాత నందు దేవుని దగ్గర నమస్కారం పెట్టుకుంటుంది. ఇంకిక్కడ నందు మా డాడీ దగ్గర అంటే వాళ్ళ తాతయ్య గారి దగ్గర కూడా నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది. ఫంక్షన్ రోజు మార్నింగ్ డాడీని తలుచుకుని అందరం కొంచెం ఎమోషనల్ అయ్యామండి. ఈ రోజున ఆయన ఉండుంటే చాలా బాగుండేది అని అనిపించింది. ఆయన లేని లోటు కూడా మా అందరికీ కనిపించింది. ఫంక్షన్లో వండిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ డాడీ దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకిక్కడ పెద్దన్నయ్య, వదిన, నందు అందరూ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఇద్దరు కూడా వాళ్ళు ఏ పని స్టార్ట్ చేస్తున్నా సరే, ఇంట్లో ఏ చిన్న శుభకార్యం చేస్తున్నా సరే ఫస్ట్ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే చేస్తారండి. అది ముందు నుంచి అలవాటు. ఇంకిక్కడ మేమందరం నందుని స్టేజ్ పైకి తీసుకువెళ్తున్నాము. నాకు ఈ శారీస్ పైన కానీ, శారీ బ్లౌజులు కుట్టించుకోవడం పైన కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. నా బ్లౌజులు అవి ఎక్కువగా మా వదిన వాళ్ళే కుట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను యూపీలో ఉంటాను కాబట్టి అక్కడ ఎటువంటి ఫంక్షన్స్ అవి జరగవు కాబట్టి అక్కడ ఎక్కువగా శారీ వేసుకొని డ్రెస్లోనే ఉంటాను. ఇంకా ఆంధ్రాలో ఫంక్షన్స్కి కూడా అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేను కదండి. ఇంకా మా క్లోజ్ రిలేటివ్స్ ఫంక్షన్స్కి మాత్రం వస్తాను. ఇంకా ఆ టైంలో నాకేమైనా బ్లౌజులు అవి కావాలి అంటే వదిన వాళ్ళకి చెప్తే కుట్టించేస్తారు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, శారీస్ మీద మంచిగా బ్లౌజులు అవి కుట్టించుకోవాలి, డిజైన్ చేయించుకోవాలి అని ఈ ఫంక్షన్ తర్వాత అనిపించింది నాకు. ఇంకిక్కడ నేను శారీ చేంజ్ చేసేసాను. ఇంకా స్టేజ్ పైనే ఉండిపోయానండి నేను. అక్షంతలు వేయడానికి వచ్చిన వారికి బొట్టు, గంధం ఇవన్నీ కూడా పెడుతున్నాము.
ఇంక ఇక్కడ ఫస్ట్ పెద్దన్నయ్య వదిన వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత ఇంకా చిన్నొదిన చిన్నన్నయ్య వీళ్ళందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంక నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి. మధ్య మధ్యలో మాట్లాడవలసిన అవసరం ఉంటే కనుక మాట్లాడతాను. ఇక్కడ నేను, మా ఇద్దరు అన్నయ్యలు, మా ఇద్దరు వదినలు అర్జున్ ఫంక్షన్కి రాలేదా అని అడుగుతున్నారు కదండి. వచ్చారండి, ఫంక్షన్ రోజు మార్నింగ్ వచ్చారు. ఈ ఫోటోలో ఆయన కూడా ఉండుంటే బాగుండేది అనిపించింది. అయితే ఆయన భోజనాల దగ్గర ఉన్నారనమాట. అక్కడ చాలా హడావిడిగా ఉంది. సో అందుకని అక్కడ ఉన్నారు. నేను స్టేజ్ పైన ఉండిపోయాను కదండి. నాకు ఈ వీడియో మొత్తం షూట్ చేస్తున్నది నందిని అండి. నందిని అంటే మా పెద్ద వదిన వాళ్ళ మేనత్త కూతురు. ఇంకా నేను స్టేజ్ పైన ఉండిపోయాను కదా, ఫోన్ తీసుకుని తనే ఈ వీడియో మొత్తం షూట్ చేసిందండి. నందినికి ఇంకా ఈ వీడియోలో నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వీడియో మొత్తం కూడా చాలా బాగా షూట్ చేసింది. స్టేజ్ దగ్గరికి వచ్చి 2-3 సార్లు అడిగిందండి పాపం. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా షూట్ చేద్దాం రండి అక్క, మీరు చూపించండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేను షూట్ చేస్తాను అని 2-3 సార్లు స్టేజ్ దగ్గరికి వచ్చి అడిగిందండి. నాకే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం కుదరలేదనమాట. అన్నయ్య వాళ్ళ ఫంక్షన్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వండారు అనేది నేను మీకు చూపించలేకపోయాను. కానీ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టారో చెప్తాను. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అండి. అంటే చికెన్, మటన్, ప్రాన్స్ అన్నీ వేసి బిర్యానీ చేస్తారు కదా. సో మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి మామిడికాయ కూర, ఎగ్ బజ్జీ, పూతరేకులు, బూరెలు, ఇంకా ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా కామన్ కదండి. సో నాన్ వెజ్ వంటలు అయితే అవి. వెజిటేరియన్స్కి కూడా సెపరేట్గా పెట్టారంటండి. అయితే వెజిటేరియన్స్కి ఏం పెట్టారు అనేది నాకు అంత క్లారిటీగా తెలియదు. నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి సో ఆ మెనూ మాత్రమే చెప్పాను. అర్జున్ ఇక్కడ ఉన్నారు చూడండి భోజనాల దగ్గర. భోజనాల దగ్గర కొంచెం రష్ ఎక్కువ ఉంది. పిల్లలు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదండి. అటువంటి వారికి ఇంకా ఇక్కడ కూర్చోబెట్టి పెడుతున్నారనమాట. ఇంకా అలా భోజనాల దగ్గర బిజీగా ఉన్నారు ఆయన. ఇటు హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. చూసారు కదండి మా కెమెరామెన్ నందిని మమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా కవర్ చేసేస్తుంది. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు. నేను కూడా నీ క్రియేటివిటీ మొత్తం చూపించే అంటున్నాను.
ఇంకెక్కడ నేను స్టేజ్ పై నుంచి కిందకు వస్తున్నాను. నేను నా రిలేటివ్స్ అందరినీ కలిసేది చాలా తక్కువ అండి. యూపీలో ఉండటం వల్ల అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేను కదా. ఇంకా రిలేటివ్స్ అందరినీ చాలా తక్కువ కలుస్తూ ఉంటాను. ఇంకా అందరూ ఒకే చోట ఉన్నారు కదా, అందరినీ పలకరించాలి అని స్టేజ్ పై నుంచి కిందకైతే వచ్చాను. ఫస్ట్ నేను ఇక్కడ పలకరిస్తున్నాను కదండి, వీళ్ళిద్దరూ నా 10th క్లాస్ ఫ్రెండ్స్. నాకు వాట్సాప్లో 10th క్లాస్ గ్రూప్ ఉందండి. అందరం రెగ్యులర్గా చాటింగ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను నా మేనకోడలి ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను. వీళ్ళిద్దరూ వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఒక అమ్మాయి పేరు గౌతమి అండి, ఇంకొక అమ్మాయి పేరు నాగదుర్గ. నా డిగ్రీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారండి. ఇన్వైట్ చేసిన ఎవరు రారు, అందుకని నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. వచ్చిన వాళ్ళందరూ సాహితీ సాత్విక్ ఎక్కడున్నారని అడుగుతున్నారండి. అసలు సాహితీ సాత్విక్ ఎక్కడున్నారో నాకే సరిగా కనిపించట్లేదు. నేను నా బిజీలో ఉన్నాను, వాళ్ళు వాళ్ళ బిజీలో ఉన్నారనమాట. ఇంకా పిల్లలందరితో ఎండలో చాలా ఆటలాడేశారండి. మొహాలు మాడిపోయినాయి అనమాట. సాహితీ సాత్విక్ ఇద్దరి మొహాలు రెడీ చేసినట్టే లేవు అసలు. ఫస్ట్ నేను సాహితీకి పరికిణీ జాకెట్ వేశాను. కొంతసేపటి తర్వాత సాహితీకి కొత్త లెహంగా తీసుకున్నాను కదండి, అది వేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు కూడా వేసేంత టైం లేదనమాట. వాళ్ళు కూడా నాకు ఎక్కడున్నారో కూడా కనిపించలేదు. ఇంకిక్కడ మా వదిన వాళ్ళకి నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నాను. చిన్నోదినకి అయితే నా ఫ్రెండ్స్ అందరూ తెలుసండి. చిన్నోదిన మా మేనమామ కూతురే కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే మా ఇంటికి వస్తూ ఉండేది కదా చిన్నోదిన. ఇంకా అలా నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. సాహితీకి పరికిణీ జాకెట్ వేశాను కదండి, వడ్డానం, అరవంకీలు ఇవన్నీ పెట్టానమాట. అవన్నీ తీసేయమని ఏడుస్తుంది. ఫోటోలు తీసే వరకు అయినా ఉంచుకోమా కొంతసేపు అంటున్నాను. ఇంకా నేను తీయట్లేదు అని అరవంకీలు తీసి ఒక చోట పెట్టేసింది, వడ్డానం తీసి ఒక చోట, అలా ఎక్కడెక్కడో పెట్టేసింది. ఇంకా పిల్లలంటే అంతే కదండి, వాళ్ళకి ఫ్రీగా ఉండాలి. అందులోనూ ఫంక్షన్ రోజున ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఒక్కపోత కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఇంకా మా సాహితమ్మకి సాత్విక్కి కూడా ఆ డ్రెస్లు ఉంచుకోవడానికి చాలా చిరాకు వచ్చేసింది. ఇంకిక్కడ నేను పందిట్లో కూర్చున్న వారందరినీ పలకరిస్తూ వెళ్తున్నాను. ఇక్కడ నేను పట్టుకుని పలకరిస్తున్నాను కదండి, ఆయన మా బాబాయ్, మా నాన్నగారి రెండో తమ్ముడు. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా లాస్ట్ మంత్ ఒక ఫంక్షన్ జరిగిందండి, వాళ్ళ మనవడి ఫస్ట్ బర్త్డే. ఆ ఫంక్షన్కి నేను రాలేకపోయాను. బాబాయ్ నా మీద కొంచెం అలిగారనమాట. ఇంకిక్కడ మా తాతయ్య అంటే మా నాన్నగారి మేనమామండి, మా నాన్నమ్మ గారి తమ్ముడు అనమాట. ఆయన కూడా నరసాపురంలోనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈయన మా కుటుంబ పెద్ద. ఇంకిక్కడ మా ఆడపడుచండి, నేను నందు కోసం సిల్వర్ గోల్డ్ తీసుకున్నాను కదా, అవి మా అత్తయ్య గారు వాళ్ళు చూస్తారు అని మా ఆడపడుచుతో పంపించేశాను అని చెప్పాను కదండి. ఇంకా మా ఆడపడుచు తీసుకొచ్చిందనమాట. స్టేజ్ పైకి వెళ్ళి ఫస్ట్ ఇవి పెట్టేయండి అమ్మా అని అంటుంది. ఇంకా నేను మా హస్బెండ్ స్టేజ్ పైకి వెళ్తున్నాము మేనకోడలికి గోల్డ్ అవి పెట్టడం కోసం. నా మేనకోడల కోసం నేను ఏం గిఫ్ట్స్ తీసుకున్నాను అనేది ఇక్కడ నా ఫ్రెండ్స్కి చూపిస్తున్నాను. ఇంకిక్కడ అర్జున్ వచ్చి నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ అర్జున్కి తెలుసండి. అర్జున్ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు.
చిన్నప్పటి నుంచి ఎలా తెలుసు అనేది మీలో చాలామందికి తెలుసు కదండి. కొత్తగా చూస్తున్న వారికి తెలియకపోవచ్చు. కొత్తగా చూస్తున్న వారు నా పాత వీడియోస్ చూస్తే కనుక, అంటే నేను మా మ్యారేజ్ ఆల్బమ్ చూపించాను, అక్కడ మా మ్యారేజ్ స్టోరీ కూడా చెప్పానండి. ఆ స్టోరీ చూస్తే కనుక చిన్నప్పటి నుంచి అర్జున్ నాకు ఎలా తెలుసు అనేది తెలుస్తుంది. ఈ వీడియో తీసిన అమ్మాయి నన్ను మాత్రమే కాదండి, ఫంక్షన్ మొత్తం బాగా కవర్ చేసిందనమాట. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కనిపించాలి అన్నట్టు తీసింది. నేను తీసుకుని ఉంటే కనుక వీడియో ఎంత ఫుటేజ్ వచ్చేది కాదేమో. ఇంకా ఇక్కడ నుంచున్నారు కదండి గ్రీన్ కలర్ శారీ వేసుకుని, ఈవిడ మా చిన్నోదిన వాళ్ళ అమ్మగారు, అంటే మా మేనత్త అనమాట. ఇంక ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పెద్దన్నయ్య ఇంటి లోపలికి వెళ్ళి కూడా చూసి వస్తున్నారండి. ఎందుకంటే ఇవి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లులు కదా, హౌస్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. అందుకని ఇంకా ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసి వస్తున్నారు. ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళ నాన్నగారండి. ఈ రూమ్లో వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలందరూ వెళ్ళిపోతారేమో అని ఆ రూమ్ లాక్ చేసి అవసరమైనప్పుడు తీసిస్తున్నారు. ఇంక ఇక్కడ భవానీ వీడియోస్, ఫొటోస్ ఏవో తీసుకుంటుంది. అసలు వీడియోలో భవానీ ఉన్నట్టు కూడా నాకు తెలియదండి, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూశాను. మీలో 2-3 అడిగారు కదండి భవానీ ఫంక్షన్కి వచ్చిందా అని. వచ్చిందండి. అసలు భవానీ మీరు మాట్లాడుకుంటారా అని అడుగుతున్నారు. ఎందుకు మాట్లాడుకోము చెప్పండి, భవానీ నేను సొంత మేనత్త మేనమామ కూతుర్లమండి, మాట్లాడుకోకుండా ఎలా ఉంటాము. అయితే రెగ్యులర్గా కలవము, కానీ ఇటువంటి ఫంక్షన్స్లో మాత్రం కలుస్తాము. భవానీ సతీష్ గారిని, పిల్లల్ని ఎవరిని తీసుకురాలేదండి. తను ఒంటరిగా వచ్చింది హైదరాబాద్ నుంచి. అందుకని చాలా తొందరగానే భోజనం చేసి వెళ్ళిపోయింది. నేను కూడా స్టేజ్ పైన అక్కడ ఇక్కడ ఉండటం వల్ల కూర్చొని మాట్లాడటం అయితే అసలు కుదరలేదు. ఇంక ఇక్కడ మేము నందుకి డ్రెస్ చేంజ్ చేస్తున్నాము. ఈ నెక్లెస్ చూస్తున్నారు కదండి, ఈ నెక్లెస్ నందుకి వాళ్ళ మేనమామ పెట్టారండి. అంటే మా పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య వదిన నందుకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇక్కడ మేము మా నందు తల్లిని డోర్ వేసి రెడీ చేస్తున్నామండి. ఒక్కొక్కరు డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తున్నారు. మా నందుకేమో కోపం వచ్చేస్తుంది, ఎందుకు ఇలా అందరూ లోపలికి వస్తున్నారు అన్నట్టు చాలా సీరియస్గా వాళ్ళందరి వైపు చూస్తుంది. మా నందుకి నాలాగే కోపం చాలా ఎక్కువండి. అందుకనే అందరూ మేనత్త పోలిక అంటారు. నేను మా నందు తల్లిని అంటూ ఉంటాను, నువ్వు అస్తమాను అలా కోపడికే బాబు, అందరూ నీ పేరు చెప్పుకి నన్ను తిట్టేస్తున్నారు అంటాను. నాకు పెళ్ళికి ముందు చాలా కోపం ఉండేదండి, ప్రతి విషయానికి కోపపడేదాన్ని. పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఆ కోపం గీపం అన్నీ ఎగిరిపోయాయి అన్నమాట. సో ఇప్పుడైతే నాకు పెద్దగా కోపాలు అవి ఏమి రావు. ఆడపిల్లలంటే అంతే కదండి, పెళ్ళైన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి. పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఉండడం కుదరదు కదండి, అందుకే అలా చేంజ్ అయిపోతారేమో. ఇంక ఇక్కడ మా నందు తల్లికి డ్రెస్ చేంజ్ చేసేసి స్టేజ్ పైకి అయితే తీసుకొచ్చేసాము. కొన్ని స్టిల్స్ అవి తీస్తున్నారు. పాపం మా నందు తల్లికి ఆ కెమెరామెన్ చెప్పిన స్టిల్స్ పెట్టడం సరిగా రావట్లేదండి. ఇలాగైనా అత్త ఇలాగే పెట్టాలా అని అడుగుతూనే ఉంది. ఇంకా 12:30-1 ఆ టైం అయ్యేసరికి క్రౌడ్ ఎక్కువైపోయిందండి. నేను స్టేజ్ పైకి వెళ్ళడానికి ఒక 15-20 మినిట్స్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను ఇంకా గిఫ్ట్లు అవి పట్టుకుని అలా కింద కొంతసేపు నుంచున్నాను. పెద్దనే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట స్టేజ్ పైన. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎలాగోలా నేనైతే స్టేజ్ పైకి వచ్చాను. నా మేనకోడల కోసం నేను ఏం తీసుకున్నాను అనేది ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసారు కదండి. సో నేను నందు కోసం డ్రెస్ తీసుకున్నాను, అలాగే గోల్డ్ ఇయర్ రింగ్స్, ఒక వెండి వస్తువు కూడా తీసుకున్నాను.
నేను నందుకి ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నప్పుడు వీడియో పెట్టాను కదండి, లాంగ్ వీడియోలో అందరూ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, కాస్ట్ ఎంత ఇలా అడిగారనమాట. కాస్ట్ అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్పాను. నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అని రాత్రి ఒక షార్ట్ వీడియో పెట్టానండి. షార్ట్ వీడియోలో అయితే కొంతమంది అంటే ఓల్డ్ మోడల్ లాగా ఉన్నాయి, ఓల్డ్ డిజైన్ ఇలా కామెంట్స్ పెట్టారనమాట. షార్ట్ వీడియోలో ఏంటంటే మనకి మరీ దగ్గరగా కనిపిస్తున్నాయి కదండి, సో అందుకని అలా అనిపించుండొచ్చు. మేబీ నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు కదండి. నేను ఎలా తీసుకున్నాను అంటే, నందుకి వాళ్ళ మావయ్య వాళ్ళు నెక్లెస్ అవి పెట్టారు కదండి, ఆ నెక్లెస్ మీదకి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. అది ఓల్డా న్యూనా అనేం చూడలేదు. అలాగే మా నందుకి కూడా కొంచెం బాగుండాలి అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఆ ఇయర్ రింగ్స్ మా నందుకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చాయి. మనం ఇప్పుడు న్యూ మోడల్ తీసుకున్నా కూడా కొన్నాళ్ళ తర్వాత అది ఓల్డ్ అవ్వాల్సిందే కదండి. ఎప్పటికైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. సో ఓల్డ్ మోడల్ అయినా సరే మా అందరికీ బాగా నచ్చాయి. ఇంక ఇక్కడ నేను నా మేనకోడలు కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. నా మేనకోడలు అంటే నాకు చాలా ఇష్టమండి. మేనత్త మేనకోడలి బాండింగే ఒక స్పెషల్ బాండింగ్ కదండి. మేనత్తలందరికీ మేనకోడలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అందులోనూ నందు మా ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్ల కాబట్టి మా అందరికీ కూడా నందు అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఇంక ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు, నందుకి గిఫ్ట్ ఇస్తున్నారు. మేము ముగ్గురం కలిపి ఒక ఫోటో తీయించుకున్నామండి. నాకు ఒక మెమరీ లాగా ఉండాలి కదా, అందుకని మేము ముగ్గురం కలిపి చాలా ఇయర్స్ బ్యాక్ అంటే మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఫోటో తీయించుకున్నామండి. ఆ ఫోటో నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరితో కలిసి మళ్ళీ ఈ విధంగా ఫోటో తీయించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఫోటో యాడ్ చేశాను కదండి, ఆ మధ్యలో ఉన్నది నేను, పక్కన వాళ్ళిద్దరూ అనమాట. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత సేమ్ ఫోటో అలా తీయించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మీరు నా ముగ్గురు మేనత్తల్ని చూశారు కదండి, 4గో మేనత్తని ఎప్పుడు చూడలేదు కదా. ఈవిడే నా 4గో మేనత్త అండి, మా నాన్నగారి లాస్ట్ చెల్లెలు అన్నమాట. నాకు చాలా చాలా ఇష్టమైన అత్త. కోర్స్ నాకు నా మేనత్తలు అందరూ ఇష్టమే, అందరిలో ఈ అత్త అంటే చాలా ఇష్టమండి. ఒక ఫ్రెండ్ లాగా అనమాట. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను దూరంగా ఉండటం వల్ల రెగ్యులర్గా కలవలేకపోతున్నాము. ఈ విధంగా ఫంక్షన్స్లో కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఫేస్లో ఆనందం చూస్తున్నారు కదా, మా అత్తను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా మేనత్త మేనకోడళ్ళ బాండింగే ఒక స్పెషల్ బాండింగ్ కదండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేను ఒక్కటే అనుకుంటానండి, మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి ఈ రక్త సంబంధాలే. అంటే మా మేనత్తలు, మా పిన్నులు, మా బాబాయిలు, వీళ్ళందరూ మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి అని నేను అనుకుంటాను. సో వాళ్ళందరితో ఎప్పుడూ హ్యాపీగా ఇలాగే కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ నరసాపురం జనసేన ఎమ్మెల్యే గారండి, బొమ్మిడి నాయకర్ గారు, పెద్దన్నయ్య పాలిటిక్స్లో కూడా ఉంటాడు. అందుకని ఇంకా కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఫంక్షన్కి వచ్చారు. ఇంక ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు గారండి, ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ ఆయన వస్తారండి. మా ఫ్యామిలీ అనేం కాదు, నరసాపురంలో ఎవరి ఫ్యామిలీలో ఫంక్షన్ అయినా ఆల్మోస్ట్ ఆయన అటెండ్ అవుతూ ఉంటారు. ఇంక ఇక్కడ ఈ స్టేజ్ పైన కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మా అమ్మ, మా చిన్నొదిన వాళ్ళిద్దరి పుట్టింటోళ్ళండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, మా చిన్నొదిన మా మేనత్త కూతురు అని చెప్పాను కదా, అంటే మా అమ్మ తమ్ముడు కూతురు అనమాట. అందుకని వాళ్ళిద్దరి పుట్టిల్లు ఒకటే. వీళ్ళందరూ వాళ్ళ పుట్టింటోళ్ళు అనమాట. కొంతమంది మిస్ అయ్యారండి, మా చిన్న మావయ్య, చిన్న మేనత్త వాళ్ళందరూ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళందరితో మా అమ్మ అయితే ఒక ఫోటో తీయించుకుంది. అమ్మకు ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది కదా, సో మా అమ్మ అయితే చాలా హ్యాపీ. నా వండే బాబు మొక్కలు కొట్టినట్టు వస్తున్నారు కిందకి కూడా. మా గోల విన్నారు కదండి, అలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ లైట్ పింక్ కలర్ శారీ వేసుకుని కనిపిస్తుంది కదా, తను మా వదిన, అంటే మా అమ్మ అన్న కూతురండి. ఆ వదిన అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా మాట్లాడుతుందండి, చాలా ప్రేమగా ఉంటుంది నాతో. చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం. వీళ్ళందరినీ నేను చూసి చాలా ఇయర్స్ అయిపోయిందండి. నీకోసమే వచ్చాం, నిన్ను చూడడానికే వచ్చాం ఫంక్షన్కి అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ పుట్టింటి వాళ్ళది తాపేశ్వరం అండి, రాజమండ్రి దగ్గర. తాపేశ్వరం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చారనమాట వీళ్ళందరూ.
నేను తాపేశ్వరం వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిపోయిందండి. ఈ మధ్య కాలంలో తాపేశ్వరం వెళ్ళలేదు నేను. అక్కడ కూడా చాలా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అన్నీ అయ్యాయి. నాకు చెప్పారు. కానీ వెళ్ళడానికి నాకు కుదరలేదు. ఈ ఫంక్షన్ ద్వారా ఇంకా వీళ్ళందరినీ చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే కొన్ని ఫంక్షన్స్‌కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని అనిపించిందండి నాకు ఈ ఫంక్షన్ తర్వాత. నేను యూపీలో ఉండటం వల్ల నాకు రావాలి అని అనిపించినా కూడా ఒంటరిగా ప్రయాణం చేయలేక నేనైతే చాలామంది ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం కుదరదండి. చాలా ఫంక్షన్స్ నేను మిస్ అవుతూ ఉంటాను. ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా నా మీద. కొన్ని ఫంక్షన్స్‌కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. రెగ్యులర్‌గా వీళ్ళందరినీ కలవాలి అని అనిపించింది నాకు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారండి. ఇంక ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా దిగుతున్నాము. మా చిన్నన్నయ్య, చిన్నొదిన వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగారనమాట. నేను మార్నింగ్ అర్జున్ వచ్చారు కదండీ! అర్జున్ వచ్చిన దగ్గర నుంచి ఆయనతో కూర్చుని కొంతసేపు కూడా మాట్లాడలేదు. ఇంకా కూర్చుని చాలాసేపు ఆయనతో మాట్లాడాననమాట. జర్నీ ఎలా జరిగింది? ఎలా వచ్చారు రాత్ర? ఇవన్నీ అడుగుతున్నాను. నాకు చాలా వరకు వీడియో తీసి పెట్టిన నందిని ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో అని అనుకున్నానండి. మొత్తానికైతే కనిపించింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కూర్చుని ఉంది కదండీ! తనే నందిని. మనకి స్టార్టింగ్‌లో వీడియో తీసింది తనే. తర్వాత ఎవరెవరో చిన్న చిన్న బిట్స్ తీశారో అవన్నీ కూడా యాడ్ చేశాను. స్టార్టింగ్‌లో అయితే వీడియో తీసింది తనే అండి నందిని. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్‌లో మేమందరం ఫ్యామిలీ ఫొటోస్ తీయించుకుంటున్నాము. నా బుజ్జి మేనల్లుడు ఫంక్షన్ స్టార్టింగ్‌లో నిద్రపోయాడండి. ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత నిద్ర లేచాడు. నిద్ర లేచిన తర్వాత లాస్ట్‌లో కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీయించుకున్నాడనమాట. ఇక్కడ మా టోటల్ ఫ్యామిలీ అనమాట. అమ్మ, మా ఇద్దరు అన్నయ్యలు, వదినలు, పిల్లలు అందరం కలిసి ఒక ఫోటో తీయించుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నందుని మేమందరం ఆశీర్వదించాం. అలాగే మీ అందరి ఆశీర్వాదాలు మా నందు తల్లికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.